అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు డొనాల్డ్ ట్రంప్. జనవరి 20న పదవి చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 80,000 నాన్ ఇమిగ్రెంట్ వీసాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులకు పాల్పడటం, దొంగతనం చేసి నేరాలకు పాల్పడిన వారి వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు. వీసాలు కోల్పోయిన వారిలో దాదాపు 16,000 మంది డ్రైవింగ్ నిబంధనలు పాటించిన వారు ఉన్నారు. 12,000 మంది దాడులకు పాల్పడితే 8,000 మంది దొంగతనానికి చెందిన వారు వీసాలు కోల్పోయారు. 6,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు తమ విద్యార్థి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయారని, అలాంటి విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడినా లేదా ప్రొటెస్టుల్లో పాల్గొన్న విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పాలస్తీన్లకు మద్దతుగా తెలిపినందుకు, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శించినందుకు, హమస్కు అనుకూలంగా మాట్లాడి అమెరికా విదేశాంగ విధానాన్ని ముప్పుగా అభివర్ణించినందుకు గాను పలువురు విద్యార్థి వీసాలను రద్దు చేశామన్నారు. విదేశాంగ ప్రాధాన్యతలకు విరుద్ధంగా మాట్లాడిన వారిపై అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి గతంలోనే హెచ్చరించారు. చదువుకోవడానికి వచ్చిన వారు చదువును పక్కకు పెట్టి విప్లవాత్మకమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, అమెరికాను విమర్శిస్తున్నారని అన్నారు. అయితే ఇప్పటి వరకు 80,000 వీసాలు రద్దయినట్లు వైట్ హౌస్ ధృవీకరించింది.